అందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థిక సాధికే దేవీ త్రయాంబిక నారాయణ నమోస్తుతే. అమ్మవారికి చాలా ఇష్టమైన స్తోత్రం ఈ స్తోత్రం. నెక్స్ట్, పిల్లలకి దసరాకి సంబంధం ఏంటి? పిల్లలకి దసరాకి సెలవులు ఎప్పుడు ఇచ్చారు? ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది? ఈ నవరాత్రులు కూడా పిల్లలు ఒక విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఎక్కడికాడ చుట్టూ తన ఇంట్లో ఆడుకునే బొమ్మలు ఉంటాయి చూడండి, ఆ బొమ్మలు తీసుకొచ్చి పేర్చి రోజు అమ్మవారి చుట్టూ అమ్మవారి దగ్గర ఆడుకునేవారు. అమ్మవారికి పిల్లలంటే అంత ఇష్టం, అందుకే ఆనవాయితీ వచ్చింది. బొమ్మల కొలువు అనేవారు అప్పట్లో. ఇప్పుడు ఆనవాయితీలన్నీ పోయి సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఏదో రెడీమేడ్గా ఏదో చేసుకుంటున్నారో వెళ్ళిపోతున్నారు. కానీ ఆ విధంగా ఉండేది అప్పుడు. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుంచి, ప్రతి ఒక్క పిల్లవాడి ఇంటి దగ్గర నుంచి ఏదో చిన్న ప్రసాదం లాంటివి తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఆడుకునేవారు. అప్పట్లో ఆనవాయితీ ఉండేది. ఇప్పుడు తల్లిని తీస్తున్నారు, బాగా భవనిమాలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అందరికీ ఆ దుర్గమ్మ ఆశీస్సు కలగాలని కోరుకుంటున్నాను.